సార్ మీ పేరు చెప్పండి, అక్కడ దానికి చెప్పండి. అంటే యూట్యూబ్ ద్వారానే పరిచయం సారు. నేను వచ్చేటప్పుడు సుల్తానాబాద్లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. రవీందర్, నేను సుల్తానాబాద్ మాది. వారి వీడియోలు చూసి చాలా ఆకర్షితున్నాయి. ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారి ఇంటికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి స్పీచు. కష్టాలు ఎంతో అనుభవిస్తే కానీ అంత జ్ఞానం వచ్చి ఉండదు, తెలిసి ఉండదు. కానీ వయసు చిన్నదైనా అంత లోతుగా అర్థం చెప్పగలుగుతుంటే వారు నిజంగా వాళ్ళ సరస్వతి పుత్రులని నేను నమ్ముతున్నా. నేనేదో అందరు అదే అయ్యిండాలని నా అనుభవం. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయాలని ఆయన్ని అడిగితే దాన్ని చెప్తున్న క్లుప్తంగా. ఒకటి ఓషో తత్వం గురించి, రెండోది రమణ మహర్షి తత్వం గురించి. సో నా దృష్టిలో ఓషో అంటే ఒక ప్రయోగం, అంతే, ఒక ప్రయోగశాల. అంటే ఒక భూమి మీద ఒక ఇండివిజువల్గా ఆధ్యాత్మిక పరంగా ఏమేం చేయొచ్చో అన్ని ప్రయోగాలు చేసి తను సాటిస్ఫై నిష్క్రమించాడు, అంతే. దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందో ఎవరికి తెలియదు. కానీ అప్పటి వరకు స్పిరిచువాలిటీ అనేది ఒక ఈసోటెరిక్, లేదా ఇది చాలా కొద్ది మందికే పరిచయం, కొద్ది మందికే పరిమితం అన్న కాంటెక్స్ట్ పక్కకు జరిపి కామన్ మ్యాన్ దగ్గరకు తీసుకెళ్ళి ఆలోచింపజేసిన వ్యక్తి ఓషో. అయితే ఇప్పుడు చాలామంది ఓషో ఫాలోవర్స్ నాకు పరిచయం. నేను వాళ్ళని సూటిగా అడిగితే వాళ్ళకి యాక్చువల్గా తెలియదు అసలు ఓషో ఏం చెప్పాడు. చాలా చెప్పాడు, ఏం చెప్పాడో తెలియదు. రకరకాల విషయాలు చెప్తారు, బట్ ఓషో సిద్ధాంతం ఏమిటి అసలు, వాట్ ఈజ్ ఇట్? ఓషో ఇంట్రడ్యూస్ చేసిన డైనమిక్ మెడిటేషన్ అని చెప్తారు, బట్ ఓషో అది చేసడం లేదో తెలియదు. అంటే ఒక ధ్యాన పద్ధతిని ఆవిష్కరించి అది ఎప్పుడు సాధన చేయలేదు ఓషో, లేదా చేసిండేమో మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉండదు. జస్ట్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చినట్టున్నాడు అక్కడక్కడ మౌంట్ అబులో, లేకపోతే హిమాలయాస్లో 2 సార్లు 3 సార్లు ఐసాకరు అంటే అది కరెక్టే. అంటే మనకి ఏది పరిపూర్ణంగా తెలుసో అది మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఓషోని ఇష్టపడే వాళ్ళంతా వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే అసలు ఓషో ఏం చెప్పాడు మనకి, అసలు ఏంది ఓషో నుంచి మనం తీసుకోదగ్గది. సో నేను దాదాపు 3 సంవత్సరాలు ఓషో అండ్ కృష్ణమూర్తి అండ్ రమణ మహర్షి సాహిత్యాలు చదివితే నాకు స్ట్రైక్ అయిన అంశాలు కొన్ని ఉన్నాయి. సో ఓషో ఎన్నైనా చెప్పిండొచ్చు, పైథాగరస్ గురించి చెప్పిండొచ్చు, అష్టావక్ర గురించి చెప్పిండొచ్చు, సోక్రటీస్ గురించి చెప్పిండొచ్చు, లేకపోతే సూర్దాస్ గురించి చెప్పిండొచ్చు. ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అట్లా ఆధ్యాత్మికత వైపు కానీ, పొలిటిక్స్ వైపు కానీ, లేకపోతే ఫిలాసఫీ వైపు కానీ, జీన్ పాల్ సాత్రే, లేకపోతే ఆల్డోస్ హక్స్లీ, లేకపోతే ఫ్రెడరిక్ నీషే, ఇట్లాంటి ఎందరెందరో ఫిలాసఫర్స్ని పరిచయం చేశాడు ఓషో. అసలు వాళ్ళ తత్వం ఏమిటి, నేను దానికి అంగీకరిస్తున్నానా, నేను అంగీకరించడం లేదా, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మానసిక ఆకాశంలో ఆలోచనలు ఎందుకు అట్లున్నాయి, వాళ్ళ జ్ఞానోదయం కలిగిందా లేదా, జ్ఞానోదయం ఎందుకు కలగలేదు, ఇట్లాంటివన్నీ మన ముందు పెట్టాడు ఓషో ఒక ప్లాటర్లో. సో నిజంగా ఓషో రికార్డ్ అయిన స్పీచెస్ అన్నీ 25,000 గంటలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. సో 25,000 గంటల తన వాయిస్, తన వాంగ్మయం, తన వాక్కు ఒక మనిషి జీవితకాలంలో విని అర్థం చేసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. సో ఎవరైనా జీవితాన్ని అర్థం చేసుకోవాలని నిజంగా అనుకుంటే తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలి, తక్కువ టెక్స్ట్ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా ఇంటికి వెళ్ళాలంటే అడ్రస్ చాలా లెంతీగా 100 పేజీలు అడ్రస్ ఇచ్చామనుకో ఎవడు పోలేడు. 2-3 లైన్స్లో అడ్రస్ పూర్తి అవ్వాలి. ఆ రామాలయం దగ్గరికి రా, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కన వీధి, రైట్ సైడ్ రెడ్ కలర్ బిల్డింగ్, సంహౌ ఎవరైనా రాగలరు. సో మెనీ డీటెయిల్స్ ఇచ్చామనుకో వాడు ఎప్పటికి రాకుండా అయిపోతాడు. సో ఇప్పుడు ఓషో చేసిన ఒక మంచి పని ఏంది, తనకున్న జిజ్ఞాసంతా తీర్చుకోవడం. కాకపోతే నిజంగా మనుషులు బెనిఫిట్ అయ్యారంటే ఒక ఎక్స్టెంట్ వరకు బెనిఫిట్ అయ్యారు. కానీ ఆ బెనిఫిట్ అయిన వాళ్ళంతా అభిమన్యుం టైప్ అనమాట. పొట్టలో ఉన్నంత వరకు సగం విన్నాడు, మధ్యలో చెప్పడం ఆపేశాడు,
ఆ పద్మవ్యూహం నుంచి ఎలా బయటికి రావాలి. సో దాదాపు ఓషో సన్యాసుల పరిస్థితి అంతా సగం దూరం వెళ్ళడం వరకు తెలుసు. అంటే వాళ్ళు రెబిలియన్గా ఉండాలి, లేకపోతే ఫ్రీగా ఉండాలి, సెక్స్ పట్ల ఎలాంటి ధారణలు ఉండకూడదు, ఇట్లాంటివన్నీ తెలుసు. కానీ ఆ తర్వాత ఏమిటో తెలియదు. అంటే సర్కిల్ కంప్లీట్ చేయలేదు. సో ఇది పక్కన పెడితే ఓషో మొత్తం ఫిలాసఫీలో ఆయన నొక్కి ఒక్కాడించిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, గాడ్ ఈజ్ నాట్ ఎ పర్సన్. ఇంకా అతను ఇట్లా చెప్పాడు, ఐ హ్యావ్ సర్చ్డ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఫర్ గాడ్, ఐ కుడ్ నాట్ ఫైండ్ హిమ్. అండ్ గాడ్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ గాడ్ ఈజ్ నాట్ ఎ పర్సన్ బట్ ఈజ్ ఎ ప్రెజెన్స్ అన్నాడు. ఇదొకటి ఓషో మొత్తం ఫిలాసఫీలో, వాంగ్మయంలో ఒక మనిషి ఒకవేళ గోడ మీద రాసి పెట్టుకోదగ్గ స్టేట్మెంట్ అది. అంటే భగవంతుడు అనేవాడు వ్యక్తి కాదు, అదొక సమక్షానుభూతి అన్నట్టు. అనుభూతి చెందడం. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంత గాలి ఉంది, గాలి నాకు కనిపిస్తలేదు, అనుభూతి చెందుతున్నా. సో అదే భగవంతుడు. అంటే నువ్వు అనుభూతి చెందగలిగే స్థితి భగవతత్వం తప్ప అది మనిషి కాదు, ఏమీ కాదు. రెండోది, ఇంకొక క్లారిటీ తన గురించి తను ఇచ్చుకున్నది ఏమిటి, భగవాన్ అని పిలుస్తున్నారు, బట్ నువ్వు భగవాన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవాన్ అంటే దేవుడని కాదు, ఆశీర్వదింపబడ్డవాడు అంతవరకు. సో ఐ ఆమ్ ద బ్లెస్డ్ వన్. రెండోది, జ్ఞానోదయం అయిన వ్యక్తిని మీరు చెప్పుకుంటున్నారు. మీరెందుకు చెప్పుకుంటున్నారంటే అది నాకు తప్ప మరొక ఎవరికి తెలియదు. నా కడుపు నొప్పి వస్తే నాకెట్లా తెలుస్తుందో, నా జ్ఞానోదయం అయితే నాకే తెలుస్తుంది. కానీ చెప్తున్నప్పుడు ఈగో లేకుండా చెప్తున్నా లేదా అనేది పాయింట్. సో ఐ హ్యావ్ నో ఈగో. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్ యాజ్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఎన్లైటెడ్. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇంకొక మూడవ ముఖ్యమైన విషయం ఓషో వాంగ్మయంలో మనకు తెలిసేది, మీరు ఇంత వాగుతున్నారు పొద్దు నుంచి రాత్రి వరకు, మీరు అసలు నోరు మూసుకొని ఉండరా అంటే ఓషో చెప్పిన మాట ఏంటంటే, అసలు నేను ఎప్పుడు మాట్లాడనే లేదండి, నా మనసు ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉందండి. సో నా మనసులో ఇంత అలజడి లేదు. నా వేళ్ళు కదులుతున్నాయి, నా కాళ్ళు కదులుతున్నాయి, నా నోరు కదులుతుంది, బట్ నాలో ఏ అలజడి లేదన్నాడు. ఇది అర్థం చేసుకుంటే జీవితం సాఫల్యమవుతుంది మనకి. ఇది చిన్న విషయం, వెరీ స్మాల్ స్టేట్మెంట్ బట్ వెరీ ప్రొఫౌండ్. ఇంకొకటి అన్నాడు లాస్ట్లో, చివరి దశలో, అసలు ధ్యానమొద్దు ఏమొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? జస్ట్ నవ్వుకో చాలు. ఎందుకు లాఫ్టర్ అనేది ధ్యానానికి అత్యంత దగ్గర దారి, లేదా నవ్వడమే ధ్యానం అని ఎందుకు అంటే, నువ్వు ప్రపంచంలో ఏదైనా అన్కాన్షియస్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తింటూ మైండ్ ఎక్కడో ఆలోచించవచ్చు, పడుకొని బాడీ పడుకుంది కానీ మైండ్ కళల్లో లీనమై కావచ్చు. సో నువ్వు ఏం పని చేసినా బాడీ మైండ్ ఒక్కటి కదలదు. కొన్నిసార్లు బాడీ ప్రజెంట్గా ఉంటుంది, కొన్నిసార్లు మైండ్ ప్రజెంట్గా ఉంటుంది, కొన్నిసార్లు రెండు ఓవర్ ప్రజెంట్గా ఉంటాయి కోర్టులో, కొన్నిసార్లు రెండు యాబ్సెంట్లో ఉంటాయి. కానీ బాడీ మైండ్ రెండు ప్రజెంట్గా ఉండి జరిగే ఏకైక చేష్ట నవ్వడం. అన్కాన్షియస్గా నవ్వడం లేనే లేదు. ఇది ఎంత గొప్ప రెవల్యూషన్. సో ఓషో చెప్పిన దాంట్లో కొత్త విషయాలు ఇవి నాకు తోచినవి. తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని ధ్యాన పద్ధతులు ఓషో ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ ఓషో జీవితకాలం అనుసరించిన ధ్యాన పద్ధతి ఒకటి ఉంది, దాని గురించి ఎప్పుడు చెప్పలేదు. అదేమిటి అంటే జాజేన్ అండ్ తైచి, ఈ రెండింటి కాంబినేషన్ ఓషో జీవితకాలం చేశాడు. అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఓషో అది చేస్తున్నాడు. అది మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, తలదిప్పుతున్నప్పుడు, ఎవ్రీవేర్ దెర్ ఇస్ జాజేన్ అండ్ తైచి. ఇది ఓషో జీవితకాలం చేశాడు. ఈ రెండు ఏమిటి? నెమ్మదిగా కదిలించడం, తర్వాత ఒక హార్మనీలో ఒక ఆర్క్లో కదలడం. దీనివల్ల నీ యొక్క చి అంటే నీ యొక్క జపనీస్లో మన అంతర్గత శక్తిని చి అని పిలిచారు. అది చాలా అద్భుతంగా ప్రవహిస్తుంది. చి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రవహించినప్పుడు నీ సుషుమ్న అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. తద్వారా నీ థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఇంతే, ఇంతకు మించిన పెద్ద రహస్యం. ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఒక విషయం. ఇది మనం హడావిడిగా కదులుతున్న కొద్దీ గందరగోళం ఏర్పడుతుంది. మెల్లగా కదిలితే మైండ్ మెల్లగా కదలడం స్టార్ట్ అవుతుంది. అంటే నీ బాడీ కదులుతుంది మెల్లగా, దాంతోపాటు మైండ్ కదులుతుంది మెల్లగా. సో ఇది ఓషో సంబంధించిన
తర్వాత తను చేసిన ప్రయోగాలు, అంటే తనకు పుస్తకాలంటే ఇష్టం కాబట్టి దాదాపు తనకు నచ్చిన పుస్తకాలన్నిటి మీద వ్యాఖ్య చేశాడు. తనే చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను గడిచిన ఒక 3-4 సంవత్సరాల్లో చదవడం ఆపేశానండి. అంటే నాకు ఇక ఏది కొత్తగా కనిపించడం లేదు. ఏ పుస్తకం ఓపెన్ చేసినా ఇప్పుడు మనం సినిమాలు చూస్తే అట్లా అనిపిస్తుంది, ఏదో చూసిన సినిమా లాగే ఉంటుంది. ఫస్ట్ టైం సినిమా చూసిన వ్యక్తికి చాలా కొత్తగా ఉంటుంది, బికాజ్ వాడు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి. సో ఓషోని ఫ్రాగ్మెంటెడ్గా చూస్తే ఒకలాగా అనిపిస్తాడు. నువ్వు ఆల్రెడీ వేరే ఒక సాంప్రదాయవాదిగా చూస్తే అతను సెక్స్ గురువు, అతను చాలా మంది అమ్మాయిని లోపరుచుకున్నాడు, ఇట్లా కనిపిస్తాడు. ఓషోని నువ్వు జస్ట్ అభిమానిస్తే ఒకలాగా అనిపిస్తాడు. ఓషోని కనుక నువ్వు విహంగ వీక్షణం చేస్తే అతను కూడా అతి సాధారణ మనిషి అని తెలుస్తుంది. దే హ్యావ్ లివ్డ్ అబ్సల్యూట్లీ ఆర్డినరీ లైఫ్. ఒక చిన్న స్పీచ్లో చెప్తాడు, అదేమిటి, 11 సంవత్సరాలు ఈ ఆశ్రమంలో ఉన్నా నేను, నా గది నుంచి బయటకు వచ్చి ఈ స్పీచ్ ఇచ్చి నా గదిలోకి వెళ్ళిపోతున్నా. అసలు ఈ గది బయట ఏం జరుగుతుందో తెలియదు నాకు. సీసీ కెమెరా లేదు, నేనేమి పర్యవేక్షించడం లేదు. ఎందుకో తెలుసా, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇంటెలిజెంట్ పీపుల్ అని తెలుసు గనుక వాళ్ళకు వదిలేశాను. ఇప్పుడు మన పిల్లలు తెలివైన వాళ్ళు అని మీరు అనుకుంటే చెప్పడం మానేయాలి, లేదా చెప్తున్నారా తెలివి లేదని మీరు ఒప్పుకోవాలి. అంటే రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే స్టెప్ తీసుకోవాలి మనం. ఇప్పుడు నేనున్నా, ఎవరికి ఏమి చెప్పను. మధు ఉన్నాడు, ఇలా తీయమని చెప్పను. ఎప్పుడు వాడు ఎట్లా తీసినా వాడు తెలివిగా తీసడం వాడు నమ్ముతున్నా నేను. తర్వాత ఏనాడు క్రిటిసైజ్ కూడా చేయను, వాడికే తెలుస్తుంది. వాడి యొక్క అంతశ్చేతన జాగృతమయ్యే వరకు మనం ఎదురు చూడాలి. నిరంతరం పోక్ చేస్తున్నాం అనుకో, ఎప్పటికీ తెలియదు ఒకటి, వాడు డిపెండెంట్గా మారిపోతాడు. సో ఓషో ఈ భూమి మీద చేసిన అతి గొప్ప వరం ఏంటంటే ఒక ఇండివిజువల్ని మొట్టమొదటిసారి ఇండిపెండెంట్గా మార్చిండు ఓషో. అంతవరకు అందరు డిపెండెంట్, శాస్త్రం మీద డిపెండ్ అయ్యారు, పుస్తకాల మీద డిపెండ్ అయ్యారు, ఆశ్రమం మీద డిపెండ్ అయ్యారు, గురువు మీద డిపెండ్ అయ్యారు. ఓషో చెప్పాడు, యు ఆర్ ఇండిపెండెంట్, లివ్ డేంజరస్, నీకు ఏదనిపిస్తే అది చేయి అన్నాడు. తర్వాత ఓషో ఇచ్చిన రకరకాల స్పీచ్ల్లో చాలా పవర్ఫుల్ స్పీచెస్ ఏవైనా ఉన్నాయంటే ఒకటి క్రియేటివిటీ అనే అంశం మీద. బికాజ్ ఓషో హీ హిమ్సెల్ఫ్ వాజ్ వెరీ క్రియేటివ్. ఏమంటారు, చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చేశాడు. ఓషో సంగీతాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఓషో తను కూర్చునే గది కానీ తన కుర్చీ కానీ చాలా క్రియేటివ్గా ఉంటుంది. ఓషో తన కాస్ట్యూమ్ని క్రియేటివ్గా ఉంచుకున్నాడు. తను కూర్చుంటే ఎక్కడి నుంచి కూర్చొని కిటికీలో చూస్తాడో అక్కడ ఒక మంచి పూలతోట ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. నిరంతరం నీ కళ్ళు ఏదైతే చూస్తుందో అది అందమే అయి ఉండాలి తప్ప చండాలమై ఉండకూడదు. సో ప్రతి క్రియేటివ్ పర్సన్, ఒక వ్యక్తి క్రియేటివ్ కాదా ఇక్కడ తెలుస్తుంది. తను ఎక్కడ దృష్టి సారిస్తే అక్కడ క్రియేటివిటీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నా పెయింటింగ్స్ నేను తగిలించుకున్నా, ఇక్కడ నా వైలిన్ నేను తెచ్చుకున్నా. అంటే ఏది అందమో దాన్నే చూడు, ఏది జ్ఞానమో దాన్నే చూడు, మిగతాది మనకెందుకు. చెత్తకుండిని ఎవడు చూస్తాడు? ప్యారిస్లో ఉన్నాయి మనం చెత్తకుండిని చూడం, స్వర్గంలో ఉన్న చెత్తకుండిని చూడం, మనకెందుకు అది. సో ఓషో అట్లా మొట్టమొదటిసారి ఇండివిజువల్స్ని ఇండిపెండెంట్గా మార్చిన ఒక రెవల్యూషనరీ. నా దృష్టిలో ఓషో ఒక స్పిరిచువల్ రెవల్యూషనరిస్ట్. తర్వాత తను ఇచ్చిన కొన్ని వేల స్పీచెస్లో నాకు చాలా థ్రిల్ అయిపోయిన స్పీచెస్ కొన్ని ఉన్నాయి. ఒకటి సహస్ర వజ్ర ఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర అని ఒకటి ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఇచ్చిన స్పీచ్. నేను మా ఫ్రెండ్ దూలం సీను అని వాళ్ళ ఇంట్లో కూర్చుని మొదటిసారి విన్నా. నాకు అప్పుడు అనిపించింది ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకునేది ఓషో చెప్పింది అర్థం చేసుకోవడం కాదు, ఇంగ్లీష్ కూడా ఇంత బాగుంటుందా ఇంగ్లీషు. సో ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ పర్సూయింగ్ లాంగ్వేజ్. సో ఓషో వాస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఇన్స్పైర్డ్ మీ. ఇప్పుడు నేను చదువుకుని తెలుగు మీడియమే, ఇప్పుడు ఒక ప్యూర్ తెలుగు, డిగ్రీ వరకు తెలుగే. నేను సిటీకి వచ్చిన తర్వాత కూడా తెలుగే. నా చుట్టూ అసలు ఇంగ్లీష్ ఇప్పటికీ నా కుటుంబంలో ఇంగ్లీష్ మాట్లాడేవాడు లేడు. హోటల్ పని చేయలేదు, హోటల్కి వెళ్ళేవాడు, రాంగ్ ఇన్ఫర్మేషన్. అయితే తర్వాత ఓషో ఇచ్చిన ఒకనొక స్పీచ్ పైథాగరస్ మీద ఇచ్చిన ఒక స్పీచ్ చాలా ప్రొఫౌండ్గా అనిపిస్తుంది. తర్వాత అవేర్నెస్ మీద ఇచ్చింది, సాక్షి భావన మీద ఇచ్చింది,
క్రియేటివిటీ మీద ఇచ్చిన స్పీచ్. దాంతోపాటు ఇంకా అందరికి తెలిసిన ఫేమస్ బుక్ ఉండే ఉంది, ముంబైలో ఇచ్చిన స్పీచ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సంభోగం నుంచి సమాధి వరకు. సో దాన్ని మార్చి చెప్పవలసిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. సంభోగమే సమాధి అని, సంభోగం నుంచి కాదు. ఎందుకు ఇదంతా చక్రాల గొడవ, మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం. సో ఇప్పుడు మొత్తం ముగ్గురు తత్వవేత్తల్లో కృష్ణమూర్తి వేరే వాళ్ళ గురించి అసలే మాట్లాడింది ఒక గురువు లేదా వ్యక్తి. జస్ట్ తను తన మనసు గురించి చెప్పాడు. ఓషో తన గురించి తప్ప అందరి గురించి అతిగా మాట్లాడిన వ్యక్తి. అంటే ఇద్దరి మధ్య ఉన్న ఒక సిమిలారిటీ లేదా కంప్లీట్ కాంట్రాస్ట్, బట్ బోత్ హ్యావ్ స్పోకెన్ ద సేమ్. అంటే ఇద్దరు ఒకటే చెప్పారు. మూడవది రమణ మహర్షి వీళ్ళిద్దరికి మధ్యలో నిలబడ్డాడు అనమాట. అంటే తన గురించి తాను ఎక్కువ చెప్పుకోలేదు, వేరే వాళ్ళ గురించి ఎక్కువ చెప్పలేదు. సో ఈ ముగ్గురిని చదివితే నాకు ఆధ్యాత్మికత పూర్తయినట్టు అనిపించింది. అంటే మూడు ఆస్పెక్ట్స్ నేను దర్శించిన వీళ్ళ లోపల. ఇప్పుడు రమణ మహర్షి వాగ్మయం చెప్పుకోవడానికి ఏమీ లేదు, మరి ఎట్లా ఎట్లా తెలియక. తెలియక అంటే ఇప్పుడు అంతెందుకు, మీ చుట్టూ జనం పడాలంటే, మీ చుట్టూ మీ ఇంట్లో పడాలంటే నేను చెప్పినట్టు చేయండి, ఏం అక్కర్లేదు. ఇప్పుడు మీ ఇల్లు మూల చూసుకొని ఒక వారం లేవకండి, వారం మాట్లాడకండి, మీ ఊరంతా వస్తుంది ఏమైంది 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 మాట్లాడి ఏమైంది ఏమైంది. సో మైండ్ యొక్క ప్రవృత్తి ఏమిటి? ఎక్కువ కదిలే చోట నిశ్శబ్దంగా ఉన్నవా, కదలకుండా ఉంటే చూస్తుంది ప్రపంచం అంతా. అందరూ నిశ్శబ్దంగా ఉన్న చోట కదిలేవా చూస్తుంది. ఇప్పుడు అందరు ధ్యానం చేస్తున్నారు, ఒకడు ఇట్లా కదులుతున్నాడు అనుకో అంటారు. అందరు కదులుతున్నారు, అందులో వాడు నిశ్శబ్దంగా రోడ్డు మీద కూర్చున్నాడు అనుకో, ఏ బాబు ఇట్లా కూర్చుంది అంటారు. సో కాంట్రాస్ట్ ఇష్టం మనిషికి. రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే రమణ మహర్షినే చూడక్కర్లే. చెట్టును చూడు, పుట్టను చూడు, ఓ పక్షిని చూడు, నెమలిని చూడు, ఎగ్జాక్ట్లీ దే ఆర్ లివింగ్ లైక్ రమణ మహర్షి. రమణ మహర్షి అనేది వ్యక్తి కాదు, ఒక అత్యంత సహజ జీవన విధానం. రమణ మహర్షి కూడా జాజేనే చేసిండు. జాజేన్ అనేది ధ్యాన పద్ధతి కాదు. జాజేన్ అనేది ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో పిల్ల కుక్క ఏదో ఉంటుంది కదా, అది అటు ఇటు తిరిగి ఇట్లా పండుకుంటుంది. పండుకొని ఇట్లా కాళ్ళు రాకుంటుంది, ఇట్లా రాకున్న తర్వాత మొత్తం బాడీంతా రాసుకొని ఇట్లా కూర్చుంటుంది. ఎక్కడ చూస్తుంది అది? ఎక్కడ చూడట్లేదు. ఒక మొషుటోకు అని ఒక వర్డ్ ఉంది జపనీస్లో. మొషుటోకు అంటే వితౌట్ గెయినింగ్ అన్ ఐడియా, దట్ ఈస్ జాజేన్. అంటే మీరు ఫ్యాన్ దిక్కు చూస్తున్నారు, కానీ మనసులో ఫ్యాన్కి సంబంధించిన ఏ ప్రశ్న ఉదయించలేదు. అది నిజమైన ధ్యానం అన్నమాట. ఇప్పుడు ఓ హరే రామ హరే రామ హరే కృష్ణ 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 అనుకుంటూ ఫ్యాన్ చూసి నాకు ఫ్యాన్ ఏ ఆలోచనలు వస్తలేవు, ఎందుకంటే నా మనసులో హరే రామ నిండిపోయింది. ఇదంతా బక్వాస్. ఇది నిజమైన మైండ్ అంటే నువ్వు ఫ్యాన్ని చూస్తున్నావు, మొబైల్ని చూస్తున్నావు, వస్తువుని చూస్తున్నావు, లారీని చూస్తున్నావు, ఆకాశాన్ని చూస్తున్నావు, నీ మనసులో వాటికి సంబంధించిన ఏ ఆలోచన రావడం లేదు, జస్ట్ చూస్తున్నావు అంతే. రమణ మహర్షి అక్కడ ఉన్నాడు. రమణ మహర్షి అర్థం చేసుకుంటే ఇది చేయాలి, ఇది ఇక్కడ ఈ క్షణం చేయొచ్చు. అంటే రమణ మహర్షి ప్రకృతికి అంకితమై, ప్రకృతే వాళ్ళ అంకితం ఎక్కడిది? మళ్ళా ప్రకృతిలో ఆ పదం వచ్చిందా మొత్తం దాని నాశనం అయిపోతుంది వాంగ్మయం. ప్రకృతే మనము, ప్రకృతితో మమేకమై ఉండడం అనేది భాష. ప్రకృతే నీవు. అందరు ప్రకృతి. తింటున్నప్పుడు ప్రకృతి కాదా, పితుతున్నప్పుడు ప్రకృతి కాదా, తుమ్ముతున్నప్పుడు కాదా? సో ప్రకృతే ఉంది, ప్రకృతికి అన్యంగా ఏమీ లేదు. ప్రపంచం మన మధ్యన దూర్చినాం, ప్రకృతికి ప్రపంచానికి మధ్యన. సో ఈ ప్రపంచ విషయాలన్నిటినీ పట్టించుకోకపోతే నీలో యోగి బయలుదేరుతూ ఉంటాడు. ఇప్పుడు బట్టలు అంటే నాకు ఆసక్తి లేదు, ఏది ఉన్నా నేను ప్రశాంతంగా ఉంటా, ఒకటి పోయిందా తర్వాత ఏదైనా సరే పర్వాలేదు, ఇంత చాలు. అది రుచి ఉన్నా ఓకే, రుచి లేకపోయినా నాకు, ఉప్పు ఎక్కువ ఉన్నా తక్కువ, అసలు ఎంత గ్రేట్. నేను ఎక్కడైనా కూర్చుంటా, నాకు అన్ని ప్లేస్లో ఒకటి ఎంత గ్రేట్. దిస్ ఈజ్ రమణ మహర్షి. నాకు అది మీ వీడియోలు చూసిన తర్వాత నాకు కూడా అంతకుముందే 50% ఉండే, అది పూర్తి కూడా అయిపోయింది. రమణ మహర్షిని ఎవడైతే గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడో వాళ్ళంతా మిస్ అవుతారు. రమణ మహర్షిని తాత అన్నది ఉత్తగా అన్కాన్షియస్ యాక్ట్ కాదు. అది నువ్వు ఒక చెట్టుని సొంతం చేసుకున్నట్టు, ఒక నదిని సొంతం చేసుకున్నట్టు రమణ మహర్షిని సొంతం చేసుకోవాలంటే నువ్వు అందులో దుంకాలి. నువ్వు దూరం కూర్చొని దండాలు పెట్టడం బక్వాస్. అది వాళ్ళ భక్తికి నో చెప్పని నేను పెట్టుకొని పొలిటీషియన్స్ వచ్చినా పెడతారు వీళ్ళు దండాలు. రమణ మహర్షి కనిపించినంత ఏ తేడా లేదు. అక్కడేదో కోరుకుంటుందో ఇక్కడేదో కోరుకుంటున్నారు.
ఈ కోరిక ఏంటైతే నీకు రమణ మహర్షి కనిపిస్తాడు కదా. నువ్వు ఇన్ని బుర్రలో కోరికలు పెట్టుకొని ఏం చూస్తావు విషయాన్ని, అయ్యే పని కాదు. సో ఇప్పుడు నేను అటు ఓషోని కానీ, అటు కృష్ణమూర్తిని కానీ, అటు రమణ తాతని కానీ ఎవరిని అనుసరించను. వాళ్ళని ఇష్టపడతా అంతవరకు, వాళ్ళ జీవితాలను సెలబ్రేట్ చేసుకుంటా. ఇప్పుడు మా ఇంట్లో ఒక మా నాన్న గురించి ఎట్లాగా చెప్పుకుంటారో అటు నేను రమణ గురించి చెప్పుకుంటాను. ఓన్లీ నా ఇంట్లో పుట్టిన వాళ్ళు నా కుటుంబ సభ్యులన్న మూర్ఖపు ధారణ నాకు లేదు. నీలాంటి వాళ్ళంతా నీ కుటుంబ సభ్యులే. నీలాంటి వాళ్ళు ఎవరైతే కాదో వాళ్ళంతా పక్కింటోళ్ళు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. చాలా మంది కుటుంబ సభ్యులు అనుకుంటున్న వాళ్ళు కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళ సంయోగవశాత్తు మన ఇంట్లో ఉన్నారు. మన పిల్లలు కూడా మన కుటుంబ సభ్యులు కాదు. ఒక్కొక్కసారి బయట ఎక్కడో రోడ్డు మీద ఉన్నాడు మన కుటుంబ సభ్యుడు, మనం దొరికించుకోవాలి వాడిని. సో ఒక మనిషి 25 నుంచి 35 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు బయలుదేరాలి తన కుటుంబ సభ్యుల వేట కోసం. కుటుంబ సభ్యులు అంటే ఎవరు? నీవు ఎలా ఆలోచిస్తున్నావో అలాగే ఆలోచించగలిగే మానసిక స్థితి ఉన్నవాళ్ళు అంతే. సో మనం ఫ్యామిలీ. సో మనం ఫ్యామిలీ. ఇష్టం నాకు జగ్గి వాసుదేవ్ గురించి ఏమైనా చెప్పమని అడిగారు రీసెంట్ గా. అతని గడ్డం అంటే చాలా ఇష్టం అని చెప్పి స్టేజ్ దిగాను అంతే, అక్కడితో అయిపోయింది. సో జగ్గి వాసుదేవ్కి ఈ ఓషో అండ్ వీళ్ళ బ్యాచ్ కలపడానికి వీల్లేదు అస్సలు. ఉప్పు పాల్లాగా కలపడానికి వీల్లేదు. ఈ ముగ్గురు వేరు, వీళ్ళు ముగ్గురు రియల్ స్పిరిచువల్ పీపుల్. జగ్గి వాసుదేవ్ స్పిరిచువాలిటీ విత్ ట్రెడిషనల్ టచ్. సో సాంప్రదాయాన్ని ఆధ్యాత్మికతలో కలిపే వాళ్ళ దృష్టిలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నీకు నాకు మధ్యన శివుడిని తెచ్చిపెట్టాడు, అయిపోయింది. ఇంకా ఎంక్వైరీ ఉండదు, ఇంకా ఓన్లీ అనుసరణ మాత్రమే ఉంటుంది. అనుసరణ అంటే ఇట్లా పూజ చేయి, ఇట్లా ఉండు, ఇట్లా కూర్చో, ఇట్లా చేయి, ఇదంతా అనుసరణ. ఎంక్వైరీలో నువ్వు అనుసరించదు. ఎంక్వైరీ అంటే చూడడం, విషయాన్ని విషయంగా చూడడం. అక్కడ మిస్ అయింది పాయింట్. ఇప్పుడు ఇంతవరకు ఎవరు క్వశ్చన్ చేయలేదు ఈ చిన్న విషయాన్ని. శివుడి విగ్రహం వెనుక ఉంది, అది జస్ట్ బొమ్మనా లేకపోతే నిజంగా శివుడా? బొమ్మ. జగ్గి వాసుదేవ్ గారి దృష్టిలో శివుడే అనుకుందాం, ఎందుకంటే అంత పెద్ద ఎందుకు పెడతాడు పాపం, కోట్లు ఖర్చు పెట్టి. దానికి ముడ్డి చూపించి ఎట్లా కూర్చుంటావు? జనాలందరూ కూడా ఎట్లా కూర్చోవచ్చు కదా మరి. అంటే యూ వాంట్ టు కన్వే సంథింగ్, ఒక మెసేజ్ ఉంది అందులో. దీన్ని ఏమంటారు, ఒక సటిలెస్ట్ ప్రాపగండా ఉంది. నేను ఒక దగ్గర ఒక పెద్ద విగ్రహం పెట్టి ఆ విగ్రహం ముందర ఎప్పుడు ఇట్లా ఇటు పక్క తిరిగి ఫోటో తిరిగి, సో యూ వాంట్ టు కన్వే సంథింగ్ అని. అట్లా కాకుండా కుర్చీ అటుపక్క తిరిగేసుకుని కూర్చో శివునికి అభిముఖంగా, నో ప్రాబ్లం. సో అంటే క్రిటిసైజ్ చేయడం కాదు, తనకి ఎట్లా అబ్జర్వేషన్స్ ఉన్నాయో అలెగ్జాండర్ నాట్ ద గ్రేట్ బట్ ఈడియట్ అంటాడు, అట్లాగే నాకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. సో ఒక వ్యక్తిగా మాత్రమే ఇష్టపడతా, తన ఇంటెలిజెన్స్ని ఇష్టపడతా, తన భాషను ఇష్టపడతా, తనకున్న చక్కటి ఆ రంగు అందాన్ని ఇష్టపడతా, తన తలపాకని ఇష్టపడతా. కానీ ఆశ్రమం గీసం అంతా అది మన బస్కి బాతనై అది చేసుకొని, అంటే అది అసలు నా జానర్లోనే లేదు ఆశ్రమం. నేను గుంపుకి అగెనిస్ట్. చెయ్యాలి, నేను దానికి మనం డిస్కస్ చేసిన టాపికే వేరు. ఇప్పుడు ఒక పబ్లిక్ ఫాలోయింగ్ అతని వల్ల ప్రపంచానికి నష్టమేం లేదు. నేను చెప్తున్నది ఆథెంటిక్ స్పిరిచువల్ రెల్మ్ లో దానికి స్థానం లేదంట. మిగతా అన్నిట్లో మంచి ఆశ్రమం కట్టాడు, ఒక 10,000 మందికి రోజు భోజనం పెడుతున్నాడు, మంచి నేచర్ ఎస్టాబ్లిష్ చేశాడు, అందరికి మంచిగా స్కూల్లో ఎట్లయితే విద్యాబుద్ధులు చెప్తారో అక్కడ విద్యాబుద్ధులు చెప్తున్నాడు, తను సిన్సియర్గా ఆచరిస్తున్నాడు, దేశమంతా విగ్రహాలు పెడుతున్నాడు, ఎలా పూజలు చేయాలో చెప్తున్నాడు, ఎలా తన్మయత్వం పొందాలో చెప్తున్నాడు. చెప్పుకొని ఆథెంటిక్ స్పిరిచువాలిటీకి దీనికి సంబంధం లేదు. ఆథెంటిక్ స్పిరిచువాలిటీకి దానికి ఏ మరక అంటుకోదు. ఇట్ ఈస్ బియాండ్ ట్రెడిషన్స్, ఇట్ ఈస్ బియాండ్ ఎనీ కైండ్ ఆఫ్ రిచువలిస్టిక్ మెంటాలిటీ. రిచువల్స్ తప్పనే అనను. మా అమ్మని రిచువల్స్ లో ఉంటుంది, నేనెందుకంట. కానీ నిజంగా నువ్వు ఆధ్యాత్మిక యొక్క మూలంలోకి వెళ్ళవలసి అంటే దాన్ని కూడా వదిలేయవలసిందే ఒక ఎక్స్టెంట్ వరకు.
అంటే మనసులో దాని మధ్యలో నీ ధారణని తీసేయాల్సి వస్తుంది. అంత ఆషమాషి కాదు అది. ఎనీవే నేను వైలికి వాయించి బాగా చెప్తాను. సెలవు మరి ఒకసారి బాయ్ చెప్పండి అందరికీ.